సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరంగల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం, సో మొత్తానికి భూపాలపల్లి సెగ్మెంట్కు సంబంధించి కూడా మరి అత్యధికంగా ఫలితాలు ఇస్తాం, ఖచ్చితంగా ఆధిక్యతను ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా తన భుజస్కంధాలపై వేసుకొని భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్లో సో చూద్దాం. మరి మూడవ రౌండ్ ముగిసేసరికి కడియం కావ్య ఆధిక్యంలో ఉన్నారు. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు. నమస్తే సార్. నమస్కారం. సో మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో కూడా మరి అనేకమైనటువంటి అధిక స్థానాల్లో మరి ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంది. కడియం కావ్య మూడో రౌండ్ ముగిసేసరికి ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ఈ ఫలితాల సరళిని ఎట్లా చూడొచ్చు సార్ కాంగ్రెస్ కు సంబంధించి? ఫలితాలు ఊహించిన వరంగల్ పార్లమెంటు లోక్సభ అభ్యర్థి కడియం కావ్యకు అంటే దాదాపు 1,50,000 మెజార్టీతో గెలవబోతుంది. భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా ఇప్పటికే 5వ రౌండ్ వరకు 13,000 లీడ్ వచ్చింది. కనుక తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి పార్టీగా ప్రజలు విశ్వసించి ఓట్లేశారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వాళ్ళ సేవకులుగా పనిచేస్తాం. ఫలితాలు ఊహించినవే. ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇంకా బాధ్యతను పెంచింది. ఆ బాధ్యతను మేము భుజస్కంధాల మీద వేసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలను వాళ్ళకున్న సమస్యలను తప్పకుండా తీరుస్తాం. ఓకే సార్, దాదాపు భూపాలపల్లికి సంబంధించి ఎంత మెజార్టీ వచ్చేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సార్? అంటే పోలింగ్ శాతము 67% అయినా లాస్ట్ గతంలో 80% ఉన్నా ఇప్పుడు మెజారిటీ మాత్రము 40,000 దాటుతుంది. సుమారు 50,000 మెజారిటీ దాకా వస్తుంది. 40,000 మెజారిటీ. ఇప్పటికీ 9వ రౌండ్ వరకు మనకు వచ్చినటువంటి మెజారిటీ 13,500 వచ్చాయి. సో మనం మహబూబాద్ లో చూస్తాం సార్, మహబూబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యతను ప్రదర్శిస్తా ఉన్నారు. సో మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే నిలబడ్డారని చెప్పుకోవచ్చా ఈ లోక్సభ ఎన్నికల్లో? తప్పకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడరనేది రిజల్ట్ ఇప్పుడు ఫలితాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ ఈ ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత? ఇప్పుడు కనబడుతుంది కదా తమ్మి, ఇప్పుడు మనకు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి లోకల్ బాడీలలో కూడా గట్లనే ఉంటుంది. అదే రీతిలో కొనసాగుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లైవ్లో జాయిన్ అయినందుకు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మొత్తానికైతే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ప్రచారం చేసి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మరి ఏదైతే మరి అత్యధిక మెజార్టీని ఖచ్చితంగా మా సెగ్మెంట్ నుంచి కూడా అందిస్తాము, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి మరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, సో భూ సమస్యలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి నిరుపేదలకు సంబంధించి ఇల్లు లేని వారికి మరి ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. సో ఆ హామీలన్నింటినీ కూడా మరి ఖచ్చితంగా మరి నెరవేర్చే దిశగా మేము ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ ఫలితాలన్నీ కూడా ఊహించినవే అని చెప్పేసి కూడా మరి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది మిత్రులారా. సో మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు నిలబడ్డారనడానికి ఈ యొక్క ఫలితాలే మరి నిదర్శనం అని చెప్పేసి కూడా మరి గండ్ర సత్యనారాయణరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి లైవ్లో. సో మొత్తానికి తాజా అప్డేట్స్తో మీ ముందుంటాను. ఖచ్చితంగా చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్. మా సిబ్బంది అంతా కూడా మరి తాజా అప్డేట్స్తో అందించడానికి మీ ముందుకు వస్తాం.